హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 5వ భాగం. రచయిత రూప గారు. రెండు యుద్ధం గడలు వేసుకుని ఒక చెయ్యి బుగ్గు మీద పెట్టుకుని ఇంకో చెయ్యి నడుము మీద పెట్టి క్యూట్ గా ఉన్న 7 years లో తీసుకున్న భూమి చిన్నప్పటి పిక్ ఆకాష్ కంటికి కనిపించింది. వెంటనే ఫోన్ లో పిక్ తీసుకుని చూస్తూ మురిసిపోయారు. మిమ్మల్ని కూర్చోమంటే అక్కడేం చేస్తున్నారని బెంచే తల పైకెత్తకుండా అంటుంది. వెరీ వెరీ నైస్ అంటారు. మాలాంటి మినీ క్లాస్ రూమ్స్ ఇలానే ఉంటాయి అని వెటకారంగా అంటుంది. ఐబ్రో పైకెత్తి తనని అలా చూస్తాడు. గాయాన్ని బాగా క్లీన్ చేసి ఆయింట్మెంట్ చూపి కట్టు కడుతుంది. అది కట్ చేయడానికి కత్తెర కోసం చూస్తుంది. అది పైన అలమారాలను చూసి స్టేల్ వేసుకుని పైకెక్కి కత్తెరను తీసుకుంటుంది. ఈ గ్యాప్ లో పాప నడుము బాబుకి ప్రీ షో చేస్తూ ఉండగా నిమ్మపండు రంగులో నిగనిగలాడుతున్న పాప నాభి బాబుని టెంట్ చేస్తుంది. ఒక్క ఎదుటిన పాప నడుము బాబు 2 చేతులకు చేస్తుంది. అనుకోని ఆ సంఘటనకి షాక్ తో అలా ఉండిపోతుంది. భూమి చిన్నగా తనని లిఫ్ట్ చేసి వాళ్ళకి ఆ నుంచి ఇంకో చేత్తో రూమ్ కి లాక్ వేస్తాడు. ఇప్పుడు లాక్ ఎందుకు వేస్తున్నారని బెదిరే తలతో అడుగుతుంది. మన ఫస్ట్ నైట్ ఎవరైనా చూస్తారని అల్లరిగా అంటూ పాప అడుగుని ప్రెస్ చేస్తాడు. ఆరు చుక్కల కళ్ళు పెద్దదిగా చేసి నోరు తెరుచుకొని చూస్తుంది. వెంటనే తన లిప్స్ ని ఆకాష్ లిప్స్ తో క్లోజ్ చేస్తాడు. 5 నిమిషాలు కొనసాగిన గాఢమైన ముద్దుకి ఊపిరి ఆడక అవస్థపడుతున్న భూమిని చూసి చిన్నగా ఆమె పెదాలను ఎచ్చి దూరం జరిగాడు. ఒక్కసారిగా ఊపిరి అందడంతో వాళ్ళు పట్టుకుని అక్కడ కూర్చుంది. ముద్దుకి ఇలా అయిపోతే నీకు ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది పాప అని కొంటగా అడిగాడు. కోపంగా తనను చూసి విసిరిగా లేచి ల్యాబ్ తీయడానికి ఆయన ట్రై చేస్తున్న భూమిని అమాంతంగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏం చేస్తున్నారు మీరు? ఇది నా ఇల్లు, నేను గట్టిగా అరుస్తాను. ఓకే, ట్రై చేయి అన్నాడు. తన వల్ల కాదు, ఎందుకంటే బయట పెద్దవాళ్ళంతా ఉన్నారు అని కామ్గా అయిపోయింది. చిన్నగా నవ్వుకుని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ ముందుకు వస్తున్న ఆకాష్ను చూసేసరికి చోటలు పట్టేశాయి భూమికి. బ్రెయిన్ పానిక్ బేబీ, ఏం కాదు, జస్ట్ 10 minutes అయిపోతుందని అన్నాడు. ప్లీజ్ ఆకాష్, నేను చేయకు, నేను ఏ తప్పు చేశానని ఇలా నన్ను వేధిస్తూ టార్చర్ చేస్తున్నావు అని కళ్ళ నిండా నీళ్ళతో అడిగింది. అయినా తన మాట లెక్క చేయకుండా ఒక్కసారిగా భూమి పైకి వెళ్ళాడు. చిన్నగా తన నాభిని లిఫ్ట్ చేస్తూ ముద్దులు పెడుతూ ఉంటే భూమిలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలవుతారని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉన్నా తన బలాన్నంతా కూడా కూడగట్టుకుని ఆకాష్ ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంది. కొద్ది కొద్దిగా పైకి వస్తూ తన నకశిక పర్యంతం దగ్గర కొంచెం బయట చెరగడం వల్ల బిగుసుగా ఉన్న బ్లౌజ్ అందాలను వెదజల్లుతూ ఉంటే యవ్వనపు కోరికలు మెదలు అజడిని కలిగించాయి. కళ్ళల్లో నుంచి కన్నీరు జలపాతంలా పొంగిపోయి కింద పిల్లను తడిపేస్తూ తన జీవితం అసలు ఏమవుతుందో అని భయం పట్టుకుంది భూమికి. వెంటనే అమ్మాయి అబ్బాయిని తనకే తానుగా కోరుకోవాలి, కానీ ఇలా బలవంతం చేస్తే శవానికి నాకు పెద్దగా తేడా ఉండదు అని కూరుకుపోయిన గొంతు అంటుంది. వెంటనే తన పైనుంచి లేచి షర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆకాష్. బయటకు రాగానే మ్యామ్, ఐ హ్యావ్ సమ్ వర్క్. ఆంటీ, నైట్ డాడ్ బర్త్డేకి చిన్న పార్టీ అరేంజ్ చేశాను, మీరు మీ ఫ్యామిలీకి తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తారు. సరే బాబు అని చెప్తుంది భాను. బామ్మగారు ఇక్కడ రూమ్ లో రెస్ట్ తీసుకుంటుందని చెప్తుంది. గీత కూడా రూమ్ లోనే ఉంది బాబు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు గీత? అయ్యో వెళ్ళి బాబు, అడగాల్సిన అవసరం లేదు అని అంటారు. రూమ్లోకి వచ్చిన ఆకాష్ కి ఏడుస్తూ కనిపిస్తుంది గీత. నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు గీత అంటారు గంభీరమైన స్వరంతో. తలెత్తి చూస్తుంది. తన దగ్గరికి వచ్చి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, నీ బాధపడకు, అయినా అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి, అప్పుడే ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళగలరు. చిన్నవాటికి పెద్దవాటికి తేడా లేకుండా ఇలా కన్నీరు కార్చకూడదు. కన్నీరు చాలా విలువైనవి. ఇవి అనవసరమైన వాటి కోసం ఏడ్చి వాటి విలువని పోగొట్టుకోకూడదు, సరేనా అని తన తల మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబు కొంచెం టిఫిన్ అయినా చేయి బాబు అంటుంది. అంటే ఇప్పటికీ చాలా లేట్ అయిందని ధనంజయ్ గారికి కస్తూరికో చెప్పి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. కిటికీల నుంచి భూమి చూస్తున్నా తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కాసేపటికి బయటకు వచ్చిన భూమికి హాల్లో తింటూ కనిపిస్తారు ధనంజయ్ అండ్ కస్తూరి. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. టిఫిన్ చాలా బాగుంది తల్లి, మీ ఆంటీ చేస్తుంది, రుచి వెళితే ఏమి అందరని అంటారు. ముందు వచ్చిన కాళ్ళ కన్నా వెనుక వచ్చిన ఆవు కొమ్ములకి అందరూ భయపెడతారన్నట్టుగా ఎన్ని రోజుల్లో తిన ఆ వంట మీకు చేదుగానే ఉంటుందిలే అని కోపంగా చూస్తూ ఉంటుంది కస్తూరి. ఆ మాటలకు అందరూ నవ్వుకొని టిఫిన్ చేసాక బయట నుంచి డ్రైవర్ వచ్చి సార్ కార్ వచ్చిందని చెప్పాడు. సరే అయితే మేము ఇంకా బయలుదేరుతా అంటారు. సరే అన్నట్టుగా భూమి తలెత్తుంది. ధనంజయ్ ముందు వెళ్తూ ఉంటే కస్తూరి 2 అడుగులు వేసి వెనక్కి వచ్చి నిజంగానే టిఫిన్ చాలా బాగున్నాయని మెచ్చుకొని వెళ్ళిపోతారు. లోపలికి వచ్చిన భూమి మనసంతా ఎందుకో బాధగా అనిపించడంతో మేనేజర్ కాల్ చేసి హెల్త్ బాగాలేదని సిక్ లీవ్ తీసుకుంటుంది. అప్పుడే వచ్చిన భాను ఆఫీస్ కి టైం అవుతుంది, రెడీ అవ్వంటారు. లేదమ్మా, ఈ రోజు లీవ్ తీసుకున్నానంటుంది. సరే రెస్ట్ తీసుకొని నేనేమో అనుకోని భయపడ్డా,
కానీ ధనంజయ గారి కుటుంబం చాలా మంచిది భూమి. అవునమ్మా, వాళ్ళ హంగు ఆర్భాటం లేని మనుషులే. ఇలాంటి వాళ్ళతో నన్ను ఇలాగే కలిసిపోతారు. అది వాళ్ళ గొప్పతనం అంటుంది భూమి. అవును, నీతో మిస్బిహేవ్ చేసినందుకు, నిన్ను కొట్టినందుకు ఆకాష్ మీద చాలా కోపం వచ్చింది. కానీ తన వల్లే గీత బామ్మ క్షేమంగా ఉన్నారని అంటూ ఉంటే, అసలు నీకు ఆ విషయం ఎలా తెలిసిందమ్మా? నేను నీ తల్లి, నాకు అన్ని తెలుస్తాయని చెప్పి నువ్వు నిన్న రేట్లుగా కనపడలేదు. ఏమైందో అర్థం కాక మార్నింగ్ నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత నీ ఫోన్ల నుంచి పూజకి కాల్ చేశాను. జరిగిన విషయం అంతా చెప్పింది. విన్నప్పుడు ఆకాష్ మీద చాలా కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను కూడా నిన్ను ఒక్క దెబ్బ కొట్టలేదు, అలాంటివి అందరి ముందు నేను లాక్కుని వెళ్ళడం, కొట్టడం నాకు బాధగా అనిపించిందని చెప్పింది. బాణని హక్ చేసుకుని బోర్ నడిచేసింది భూమి. ఏమైంది భూమి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఏం లేదమ్మా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను కాసేపు నిద్రపోతున్నాను చెప్పింది. సరేనని వెళ్తుంది. అలా ఆగి భూమి, అబ్బాయికి నువ్వు అంటే ఏదైనా ఇష్టమా అని అడిగింది. నీటిలో వెలపై పడినంత పనైన భూమికి వాళ్ళకి ఇష్టమైనా లేకపోయినా మనకి మన స్టేటస్ అంటే తెలుసు కదా అమ్మ. పెద్దవాళ్ళతో ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది. ఆ రౌడీలను జైల్లో వేయడం తనకి సెకండ్ల పని. అదే మనం పరువు మర్యాదని గుర్తుచప్పుడు కాకుండా ఉండేవాళ్ళం. ఇదే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకొని నువ్వు ఎక్కువగా ఆలోచించకని చెప్పింది భూమి. అంతా విన్న భానుగారు కూడా కూతురు మాటల్లో నిజం ఉందని గ్రహించింది. మన తాతకు వారి గుండాతనానికి ఎక్కడ కొంచెం కూడా పొందడం లేదు. అలా ఉండటం నిజంగా వాళ్ళ గొప్పతనం. భూమికి ఆకాశ్ మధ్య చిన్న గొడవ తప్ప మరేమీ కనిపించలేదు. భాను కూడా సరే మీరు రెస్ట్ తీసుకోవాలి. తిరిగి చూసిన భానుకి ఎదురుగా మందే కలతో చూస్తూ ఉన్నాడు ఆకాష్. అతని చూపు కాని పౌరుంటే అక్కడికక్కడే భస్మం అయిపోతుందేమో అన్నట్టుగా నా కళ్ళు. బాబు బాబు మీరు ఎక్కడొచ్చారు అని నచ్చినట్టుగా మాట్లాడింది భాను. ఎవరా అని తలెత్తి చూస్తున్న భూమికి డోర్ దగ్గర అనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉన్న భూమిని కాల్చినట్టు చూస్తున్నాడు. చిన్నగా భూమికి వణుకు పుట్టేసింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని బాబు మీరు ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? నా ఫోన్ మర్చిపోయానంటే దానికోసమే వచ్చానని చెప్పి ఫోన్ తీసుకొని బెడల్లో వేసుకుని వెళ్ళిపోయాడు. ఊపిరి గట్టిగా తీసుకుని ఈ సైకో గారు మళ్ళీ నన్ను ఏం టార్చర్ చేస్తాడు అని మనసులో అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది. మన మాటలు ఆకాష్ బాబు విన్నారంటావా భూమి? వెళ్ళి ఛాన్స్ లేదులేమా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా ధైర్యం చెప్పింది. నేను కాసేపు పడుకుంటా, చాలా హెడేక్ గా అయింది. సరే తల్లి కాసేపు రెస్ట్ తీసుకొని నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను. డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది బాను. పడుకుంది కానీ భూమి ఆలోచనలన్నీ ఆకాష్ కోసమే. వాళ్ళు మాట్లాడుకునే ప్రతి వర్డ్ ఆకాష్ వినే ఉంటారని భూమి గ్రహించింది. తను ఏమైనా నోరు జారిందా అని భూమి మనసు ప్రశ్న కదిపింది. అంతలోనే ఆకాష్ చేసిన పని కరెక్ట్ కాదు కదా, నా పర్మిషన్ లేకుండా నన్ను తాకడం తప్పు, అంటే నేను మాట్లాడడం కరెక్టే అని తనలో తానే మాట్లాడుకున్నప్పుడు నిద్రపోయింది. ఒక గంట తర్వాత భాస్కర్ గారి ఇంట్లోకి వచ్చారు. బాను అమ్మకి ఏమైంది? ఎదురికి లక్ష్మీపతి చెప్పారు. అమ్మకి దెబ్బలు తగిలి ఎవరికి కార్లో తీసుకొచ్చారని కంగారుతో కూడిన ప్రశ్న అడిగారు. మీరు కాసేపు శాంతించనని చెప్పింది వినందని కూర్చోబెట్టి గ్లాస్తో నీళ్ళు ఇచ్చారు. సరే ఇప్పుడు చెప్పి ఏమైంది? జరిగినంత పూసుకొచ్చినట్టుగా చెప్పారు భానుగారు. అయ్యో ఎంత ప్రమాదం తప్పింది అమ్మకి గీతకి. సరే నేను ఒక్కసారి వెళ్ళి అమ్మని గీతని చూసొస్తానని మంచినీళ్ళు గ్లాస్ చేతికిచ్చి నిర్మలమ్మ గారి రూమ్ వైపు వెళ్ళాడు. పడుకున్న నిర్మలమ్మ గారి భుజం చేయి వేసి అమ్మ ఇప్పుడు ఎలా ఉందని చిన్నగా అడిగాడు. వచ్చావా భాస్కర్? చిన్నగా కళ్ళు తెరిచి నాకేమవుతుందిరా నేను దృఢంగా అన్నాను. మీరు మీ పిచ్చి అనుమానాలు. నువ్వు చిన్న నవ్వుతూ బదిలిచ్చావారా? ఇప్పుడే భాను అంత విషయం చెప్పిందమ్మా. ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పి హాస్పిటల్కి వెళ్దాం. ఈ కోడల పిల్లొకటి చిన్నదానికి పెద్దానికి టెన్షన్ పడి ఎదుటి వాళ్ళని కూడా టెన్షన్ పడేట్టు చేస్తుంది. నేను బాగున్నాను భాస్కర్, నువ్వు కంగారు పడకు, అలసిపోయి వచ్చినట్టున్నావు, కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తారు నిర్మలమ్మ గారు. సరే అమ్మా నువ్వు కాసేపు పడుకో, నేను మళ్ళీ వేస్తానని వెళ్ళిపోయారు. గీత నిద్రపోతూ ఉంటుంది. తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతారు భాస్కర్ గారు. ఈవినింగ్ 4కి అలా భూమి ఫోన్ రింగ్ అవుతుంటుంది. నిద్రలో లిఫ్ట్ చేసి హలో ఎవరైనా మాట్లాడుతుంది. భూమి నేను కస్తూరి ఆంటీని, ఆకాష్ మదర్ అంటుంది. దెబ్బకి నిద్రమత వదిలి కళ్ళు తెరిచి నెంబర్ చూస్తుంది. చెప్పండి మేడం అంటుంది. నేను కొంచెం త్వరగా రాగలవా అమ్మా అని అడుగుతుంది. ఏమైంది మేడం? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, పైగా ఆకాష్ ఆఫీస్ లో లేట్ అవుతుందని చెప్పాడు. నాకు ఏం చేయాలో తోచడం లేదు, నువ్వేమైనా హెల్ప్ చేయగలవేమో అని నీకు కాల్ చేశాను. సరే మేడం ఇంకో ½ లో నేను ఇచ్చేస్తానని అంటుంది. సారీ అమ్మా నేను డిస్టర్బ్ చేస్తుంటే. అయ్యో పర్లేదు మేడం నేను ఖాళీగానే అన్నాను. సరే మేడం బాయ్. ఓకే భూమి కాల్ కట్ చేస్తుంది. సారీ భూమి నేను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ మా వారి మనసులో ఎందుకు కనుక్కోవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించడం లేదు, నన్ను క్షమించు తల్లి.
ఈ రోజు ఆకాష్ ఇంటికి లేట్ గా వస్తాడని నీకు అబద్ధం చెప్పాను. ఆ విధంగా మీ ఇద్దరు నేను అబ్జర్వ్ చేసి మీ మనసులో ఏమిటో తెలుసుకోవాలి. మీ ఇద్దరికి కలిసే పనులు చెప్పి మిమ్మల్ని ఒకటిగా చేయడమే నా కర్తవ్యం అని మంగమ్మ శపథం చేసింది కస్తూరి. ఫోన్ పక్కన పెట్టి గదిలో నుంచి బయటకు వస్తూ అమ్మా నేను త్వరగా ధనంజయ్ గారింటికి వెళ్ళాలి. అవునా, ఆయన ఎప్పుడింటికి పార్టీ నైట్ కదా. మా కానీ మేడంకి హెల్ప్ కావాలంట. ఫోన్ చేశారు. పైగా ఆకాశ్ సార్కి ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అవుతుందంట అని చెప్పారని, సో అందుకే నన్ను రమ్మన్నారు. సరే అయితే నువ్వు వెళ్ళు. కబోర్డ్ లో మనం తీసుకున్న చీర ఉందిగా, అది కట్టుకుని వెళ్ళు. నేను అక్కడ మార్చుకుంటాలే అమ్మా. చీరతో పనులు స్పీడ్ గా చేయలేను. నార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాను. సరే నీ ఇష్టం. గీతాను కూడా తీసుకొని వెళ్ళి వస్తుందేమో. సరే అమ్మా అని చెప్తుంది. గీత రూమ్ కి వెళ్తే తను ఇంకా నిద్రపోతూనే ఉంది. లేపుతామని భుజం మీద చెయ్యి వేసేసరికి మళ్ళీ ఫీవర్ ఇచ్చింది. అమ్మా గీతకి మళ్ళీ ఫీవర్ వచ్చిందమ్మా. ఎక్కువగా ఉందా? లేదు మా లైట్ గానే. సరే ఫస్ట్ ధనంజయ్ గారింటికి వెళ్ళు. నాన్న నిద్రలు వచ్చాక నేను గీతను హాస్పిటల్ తీసుకుని వెళ్తాం. అది కాదమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడకుండా నేను చెప్పింది విను. ఇంట్లో ఎవరు లేకపోతే భయపడాలి. నేను నాన్న ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళంతగా ఫోన్ చేసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు. గీతలో వచ్చాక తన పరిస్థితి చూసి హాస్పిటల్కి వెళ్దాం. ఒకవేళ అవసరం ఉంటే తప్పకుండా నేను కాల్ చేస్తానని భాస్కర్ గారు చెప్పారు. సరే నాన్న రెడీ అయ్యాడు పిల్లని భూమి. ఆఫ్టర్ 5 o'clock తనకి కావాల్సిన థింగ్స్ అని ప్యాక్ చేసుకొని అన్ని స్కూటీలో నీట్ గా పెట్టుకొని అక్కడ ఉన్న రంగవల్లిని చూసి కొన్ని రంగులు కూడా తీసుకుని భాస్కర్ గారికి కస్తూరి గారికి చెప్పి స్టార్ట్ అయ్యింది. ధనంజయ్ గారి ఇంటి ముందు తను ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా ఏ రోజు భయపడలేదు భూమి. కానీ మొదటిసారి ఎందుకు ఆ ఇంటిని చూస్తేనే తనకి కొంచెం కంగారు పుట్టింది. వాచ్మెన్ భూమిని చూసి ఇంటి గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళింది. అక్కడ వరండాలో పని వాళ్ళతో మాట్లాడుతూ కస్తూరి గారు కనిపించారు. భూమిని చూసిన ఆమె చిరునవ్వుతూ వచ్చేసావా భూమి అని పలకరించింది. మేడం, సార్ ఎక్కడున్నారు? సార్కి అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగుండట్లేదు కదమ్మా, సో రెస్ట్ తీసుకుంటున్నారు. సరే మేడం, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కొంచెం క్లీన్ చేసి పెట్టమ్మా. మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను బయట రంగోలి వేయచ్చా? ఆ ఆలోచన నాకు రాలేదమ్మా, కానీ ఇంట్లో రంగోలి లేదు. నేను పని వాళ్ళకి చెప్పి ఇప్పుడు తెప్పిస్తా. పర్లేదు మేడం, నేను వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాను. సరే అమ్మా, నీకు ఏమనిపిస్తే అది చెయ్యి. ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే మేడం అని రంగోలి వేయడం స్టార్ట్ చేసింది. అలా వేస్తున్న తనకి ఎంతసేపు పట్టిందో తెలియలేదు. చాలా చక్కగా అన్ని రంగులు ఉండేటట్టుగా కళ్ళకి నింపుగా వేసింది. చివరిలో కొన్ని పూలు కోసుకొని దాని మీద పెట్టి ఫినిషింగ్ ఎక్కించింది. ఎందుకో తను ఎవరు చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. కార్ బ్యానెట్ మీద కూర్చొని ఆకాష్ తననే చూస్తున్నాడు. భూమి హార్ట్ బీట్ వేగం పెరిగిపోయింది. తనను చూస్తున్న ఆకాశం చూసి గుండె జల్లుమనింది భూమికి. అబ్బా ఎంత చక్కగా వేశావు భూమి, చూడటానికి కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పారు కస్తూరి గారు. థ్యాంక్స్ మేడం. అయ్యో మేడం అనాల్సిన అవసరం లేదమ్మా, ఆంటీ అని పిలువు చాలు. సరే మేడం. అదిగో మళ్ళీ అలానే పిలుస్తున్నావు. అలవాటు అయిపోయింది కదా మేడం, అందుకే కొంచెం టైం పడుతుంది. చిన్నగా స్మైల్ చేసి పూజ రూమ్ వేరే వాళ్ళతో క్లీన్ చేస్తాను. మీ బ్యాటలో పూలు పెట్టుకుని వచ్చేస్తే వాటితో దేవుడి రూమ్ ముందు ముగ్గుగా పెడదాము. సరే అని తలూపి వెనకకు తిరిగిన వెంటనే తన ముందు ఆకాష్ ఉండడం గమనించని భూమి తనను గుద్దుకుంది. స్లిప్ అయి పడబోతుంటే ఆకాష్ తనని పట్టుకుంటారు. ఆ క్రమంలో తన చేతిలో ఉన్న రంగులను పైకి ఎగిరి వాళ్ళ మీద పడిపోతాయి. వాళ్ళిద్దరి కళ్ళు క్షణం పాటు కలుసుకొని వేరవుతాయి. ఇదంతా చూస్తున్న కస్తూరి గారు లోపలే పిచ్చిగా నవ్వుకుంటారు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? ముందు వెనుక చూసుకోవాలి కదా అని వచ్చారు. మరి మీరు కూడా చూసుకోవచ్చు కదా, నీకెక్కడ ప్లేస్ లేదు అని నా వెనుక నిలబడాలా అని ఏమాత్రం తగ్గకుండా ఆకాష్కి బదిలిచ్చింది. ఇది నా ఇల్లు, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటా. ఎవరికి నువ్వెవరు అని మాట్లాడాలి. మీ ఇల్లు ఎవరికి పెడితే నేను గుర్తారా అని గట్టిగా సమాధానించింది. బాబు కోపం పరలోకానికి వెళ్ళింది. చేతిలో ఉన్న భూమిని ఒక్కసారి వదిలేస్తారు. అది ఊపిన భూమి కింద పడిపోతుంది. ఇంకొకసారి తన నా ముందు నేను తెరిస్తే దానిని సైతం నిద్రలేస్తారని చెప్పాను. ఇంకొక 1/2 లో కరుణ వస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది మ్యామ్ అని లోపలికి వెళ్ళిపోతారు. కింద తన భూమిని చూసి ఏమైనా గద్దలు తగిలాయా భూమి, వారంటే వారి మాటలు పట్టించుకోవద్దమ్మా అని చిన్నగా తనను పైకి లేపుతుంది. నువ్వు కాసేపు లోపలికి రెస్ట్ తీసుకో, మిగతా పని నేను చూసుకుంటానని చెప్తుంది. పర్లేదు అంటే ఓకే, నేను వెళ్ళి పూలు కోసుకొని వస్తాను. వీళ్ళిద్దరిని కలపాలని నేను చూస్తుంటే వీళ్ళేంటి టామ్ అండ్ జెర్రీలో ఎలా కుట్టుకుంటున్నారని తల మీద చెయ్యి వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. 2 తర్వాత వచ్చిన కరుణ గార్డెన్లో పూలు కోస్తున్న భూమిని చూస్తుంది. ఇంతకీ కరుణ స్టోరీ నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. కరుణ కస్తూరి గారి అన్నయ్య కూతురు, చాలా మంచి అమ్మాయి. కరుణ వాళ్ళ నాన్న పేరు దివాకర్, అమ్మ సుజాత, అన్నయ్య కిరణ్. ఎప్పటికైనా కరుణని ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేయాలన్నది దివాకర్ కిరణ్ల ప్లాన్. ధనంజయ్ గారితో చేయాలంటూ అన్ని దొంగలెక్కలు చూపిసి సగం వేస్తే వెనకేసుకున్నారు.
కానీ ఆకాశ్ తెలివితేటలతో కొత్త ప్రాజెక్టులు రావడంతో ఆస్తులు పెరగడం ఇండియాలో #1 కంపెనీగా ధనంజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు ప్రఖ్యాతి పొందింది. ఈ వేగలేని తండ్రి కొడుకులు ఎలాగని మొత్తం ఆస్తిని కాజేయాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కానీ కరుణ వాటికి ఒప్పుకోకపోవడం తనను చిత్రహింసలు పెడుతున్నారు. ఇవన్నీ తెలిసిన సుజాత గారు ఏం చేయాలో పాలుపోక కూతురు జీవితం ఏమవుతుందో అనే భయంతో అనారోగ్యం కారణంగా 2 ఏళ్లుగా మంచం మీద ఉన్నారు. కరుణకి ఏ కష్టం వచ్చినా మొదటిగా చెప్పేది తన అమ్మ సుజాతకి. తనకు ఆకాశ్ అంటే ఇష్టం ఉన్నా తనని తానుగా ఆకాశ్ పెళ్లి చేసుకోవాలని ఇలా ప్లాన్లు వేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం కరుణకి ఇష్టం లేదు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చే ముందు దివాకర్ ఎన్నో మాటలు చెప్పి తనని పంపించాడు. కానీ అవన్నీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసి ఎలా అయినా ఆకాశ్ని భూమిని కలపాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియలో తన ప్రాణం పోయినా పర్లేదని దృఢంగా నిశ్చయించుకుంది. ప్రజెంట్ చిన్నగా భూమి దగ్గరికి వెళ్లి హాయ్ భూమి, ఆ రోజు నీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ. అర్జెంట్ వర్క్ వల్ల అలా వెళ్లాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు అని హానెస్ట్ గా చెప్పింది. పర్లేదు కన్నా, ఆకాశ్ సార్ చెప్పారు కొత్త వాళ్ళతో కలవడానికి నీకు కొంచెం టైం పడుతుందంట కదా, నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్, నేను హెల్ప్ చేయను, ఆల్మోస్ట్ అయిపోయింది, లోపలికి వెళ్ళి డెకరేట్ చేయడమే మిగిలిందని చెప్పింది. ఓ ఓకే, ఇద్దరం కలిసి డెకరేట్ చేద్దామా, ఓకేనా? చిన్న స్మైల్ ఇచ్చింది భూమి. పైన నుంచి వీళ్ళని చూస్తున్న ఆకాశ్ నన్ను అంత పెద్ద మాట ఎలా అనగలిగావు? నీకై నువ్వు నా దగ్గరికి వచ్చుకరేలా నేను చేస్తాను. ముందు నీకు టార్చర్ అంటే ఏంటో కూడా చూపిస్తా, జస్ట్ వెయిట్ అండ్ సీ అని ఈవిల్స్ తో మనసులో అనుకుంటాడు ఆకాశ్. లోపలికి వచ్చిన భూమిని కరుణను చూసిన కస్తూరి గారు ఎప్పుడొచ్చావు కరుణ అని అడుగుతారు. ఇప్పుడే వచ్చానత్తయ్య, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది. అంకుల్ ఎక్కడ? లోపల ఏదో పేపర్స్ చూస్తున్నారమ్మా. సరే నేను వెళ్ళి విష్ చేసి వస్తానత్తయ్య అని ధనంజయ్ గారి దగ్గరికి వెళ్ళింది. కరుణ మీకు రిలేటివ్సా అని ఆశ్చర్యంగా అడిగిన భూమి. నాకు స్వయాన అన్న కూతురు, తను మీ ఆకాశ్ తెచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అన్ని సవ్యంగా జరిగితే ఇంటి కూరలు అవుతుందని పెద్ద బాంబు పిలిచారు కస్తూరి గారు. సరే నువ్వు అక్కడ పూలు పెట్టి ఈ లైట్స్ కొంచెం పైన సెట్ చేయమ్మా అని చెప్పారు కస్తూరి గారు. భూమికి సరే మేడం. ఈ లోపు పైనుంచి ఆకాశ్, నాకు ఒక గ్రీన్ టీ పంపించు. పరుగున కిచెన్ లోకి 5 నిమిషాల గ్రీన్ టీ రెడీ చేసుకుని భూమికి ఇస్తే ఇది కొంచెం పైన ఆకాష్కి ఇచ్చిరా అమ్మా, ఏమనుకోకు. కానీ మేడం నేను ఇక్కడ ఈ లైట్స్ కి ఫిక్స్ చేస్తున్నాను కదా, మేడం పర్వాలేదు మేమా, ఇది పైన ఇచ్చేసి వచ్చి మిగతా పంచే. అవతల పొయ్యి మీద పాయసం పెట్టానమ్మా, అది మళ్ళీ పారైపోతే కష్టం అవుతుంది. నైట్ కని తెలివిగా మాట్లాడతారు. ఇంకా పాదం లేక కప్పు తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. ఆకాష్ కి కరుణకు పెళ్ళైన విషయం భూమి మనసులో తెలియని బాధను నిలిపేసింది. చిన్నగా తన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. తనకి పెళ్ళైతే నేనేందుకు తీరుస్తున్నాను, నాకేంటి వాళ్ళిద్దరు బావ మరదలు పెళ్లి చేసుకోవడంలో తప్పు ఉంది, అయినా నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను? ఇక్కడికి వచ్చి నా పని నేను చేసుకుని వెళ్తే అది నాకే మంచిది. అనవసరమైన విషయాలు ఆలోచించి లేనిపోయిన తలపైన తెచ్చుకోకూడదని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆకాశ్ రూమ్కి వెళ్తుంది. బెడ్ దగ్గర నుంచి చిన్నగా నేట్ చేస్తుంది. కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండేది. తనే ఇంకా చేసేది లేక డోర్ తీసుకుని లోపలికి వాష్రూమ్ లో నుంచి సౌండ్ ఆగడం గమనించి వెనక్కి తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో వెయిట్ అన్న గంభీరమైన వాయిస్ కి ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఆకాశం చూస్తుంది. పిచ్చ హాట్ గా ఉంటాడు బాబు టవల్ కట్టుకొని. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఆకాశ్ భూముల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ ఉన్న పైకి మాత్రం ఏమీ చూపించుకుంటూ కొట్టుకుంటున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం, కరుణ విజయ్లకు మాత్రమే తెలిసిన విషయం, వీళ్ళిద్దరూ శారీరకంగా ఒకటయ్యారని. మరి ఆ విషయం వీళ్ళకి తెలుస్తుందా? కరుణ చెప్తుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.